స్మార్ట్గా రేషన్ కార్డ్ అట. వెలుగు పేపర్లో ఈ వార్త కనిపిస్తున్నది. రేషన్ కార్డు, స్మార్ట్ రేషన్ కార్డు అంటే ఏటీఎం కార్డు లాంటి రేషన్ కార్డు, ఆధార్ కార్డు లాంటి రేషన్ కార్డు రాబోతున్నదట. ఇగో ఇట్లా కార్డు ఫ్రంట్ సైడ్ ఇట్లా ఉంటుందట. వీళ్ళు ఇద్దరు ఫోటోలే ఉన్నాయి ఎంత పెద్దగా. మరి ఆ ప్లేస్లో ఆ ఇంటి యజమాని ఫోటో పెడితే బాగుంటుండే కదా. ఇంటి యజమాని అంటే కార్డు మహిళకే ఇస్తున్నారు కాబట్టి ఆ ఇంటి మహిళా యజమానికి ఫోటో పెడితే బాగుంటుంది కదా. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ ఫోటో పెడితే బాగుంటుంది. మీ ఫోటోలు అయినా ఈ మూలకి ఇద్దరిది పెట్టేసి ఇక్కడ ఎవరిదైతే కార్డు ఉందో వాళ్ళ ఫోటో పెడితే బాగుంటుండే. ఇప్పుడు ఈ కార్డు చూడగానే మరి రేవంత్ రెడ్డిదా, ఉత్తమ్ కుమార్ రెడ్డిదా అన్నట్టు ఉన్నది. సరే, ఏదేమైనా ఇది ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇచ్చిన కార్డ్స్ ఇవి. లామినేషన్ చేయించుకొని చినిగిపోయి వంకరపోయి అంత ఆగమాగం అయిపోయినాయి. కాదు కొంతమంది పోయినాయి కూడా. ఇప్పుడు ఏమనంటే ఇంటర్నెట్ సెంటర్కి పోయి ఆ నెంబర్ కొడతా జిరాక్స్ తీసి దాని ద్వారా రేషన్ తీసుకుంటున్నారు. సో ఇప్పుడు కొత్త కార్డ్స్ ఇస్తున్నారు. ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్, ఆల్మోస్ట్ ఒక 20-25 సంవత్సరాల తర్వాత కార్డు, 25 ఇయర్స్ తర్వాత ఇట్లుంటుంది రేషన్ కార్డు. తెలంగాణ ప్రభుత్వం, ఇక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ మంత్రి, ఇట్లా రేషన్ కార్డు రేషన్ కార్డు నెంబరు, ఇంటి యజమాని, కుటుంబ యజమాని పేరు, రేషన్ కార్డు నెంబర్, షాప్ నెంబర్, ఇది వెనకాల గ్రామం, మండలం, జిల్లా, అడ్రస్ కూడా ఉంటుంది ఇందులో. సో ఇది కూడా కొన్నిసార్లు ఈ ఐడెంటిటీ కార్డు కింద కూడా ఉపయోగపడుతుండొచ్చు సమ్ టైమ్స్. స్మార్ట్గా రేషన్ కార్డ్ 9 రకాల సెక్యూరిటీ ఫీచర్లతో పటిష్ట భద్రతట. స్పర్శతో గుర్తించే ఎంబోస్డ్ అక్షరాలు ఉంటాయట. అంటే ఇప్పుడు మనం జనరల్గా ఏటీఎం కార్డు మీద ఇట్లా పైకి వచ్చినట్టుగా అక్షరాలు ఉంటాయి కదా. సో అట్లాంటి అక్షరాలు ఉంటాయట. యూవీ లైట్లో కనిపించేలా లోగో అట. ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్తో డిజిటల్ ఐడెంటిఫికేషన్. డూప్లికేట్ కార్డులకు చెక్ పెట్టడానికి ఇది ఉందట. ఇప్పుడు బేసిక్గా రేషన్ కార్డు దేనికి వాడతారు? రేషన్ తీసుకోవడానికి వాడతారు. ఇప్పుడు నువ్వు ఏ కార్డు, ఇప్పుడు డూప్లికేట్ కార్డు తీసుకుపోయి నాకు రేషన్ అంటే కుదురుతుందా? అక్కడ పేరు ఉంటుంది, ఊరు ఉంటుంది, ముఖం ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. మళ్ళీ దాంట్లో ఫేస్ రికగ్నేషన్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్ ఉంటుంది. నువ్వు ఏం డూప్లికేట్ కార్డు తయారు చేసినాడు ఇవ్వతే రేషన్ ఎట్లా వస్తుంది? రాదు కదా. ఇవన్నింటి మీద దృష్టి పెట్టి బాగానే ఉంది, కానీ ప్రజలకి ఆ నిత్యావసర సరుకులు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పెంచడానికి ఏమైనా అవకాశం ఉందా ఆలోచించండి. ఇంతకుముందు కిరోసిన్ వచ్చేది, సరే ఇప్పుడు కిరోసిన్ అంటే ఏమో కానీ కిరోసిన్ వచ్చేది, చక్కెర వచ్చేది, అదొకటి ఇదోటి రకరకాల ఐటమ్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ బియ్యం తప్ప ఇంకొకటి లేనేలేదు. సరే మీరు సన్న బియ్యం ఇస్తున్నారు, అది కూడా మంచి స్కీమే యాక్చువల్గా. సో ఆ దొడ్డు బియ్యాన్ని తెచ్చి అమ్మి ఆ పీడిఎస్ రైస్ మళ్ళీ అక్రమార్కుల చేతుల్లోకి పోయింది, దొరికింది అని ఒక పెద్ద వార్త. ఇప్పుడు కనీసం కొంతమంది ఆ రైస్ని దాదాపు ఒక 70-80% తింటున్నారు. మంచిదే. సరే కొన్ని చోట్ల నూకలు ఎక్కువ వస్తున్నాయి, డస్ట్ ఎక్కువ ఉన్నది, రకరకాలది వస్తున్నప్పటికీ ఓవరాల్గానైతే బెటర్ స్కీమ్ ఇదైతే. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి పెట్టిన స్కీమ్స్లో, సరే ఇందులో కొంత కేంద్ర వాటా కూడా ఉంటుంది, పెట్టిన స్కీమ్స్లో ఈ సన్న బియ్యం అన్నది మంచి పథకం కింద మనం చూడొచ్చు, డౌట్ ఏం లేదు. రాష్ట్రంలో కొత్తగా జారీ చేయబోతున్న స్మార్ట్ రేషన్ కార్డులను మరింత భద్రంగా, డూప్లికేట్లకు తావు లేకుండా రూపొందించేందుకు సివిల్ సప్లైస్ శాఖ లేటెస్ట్ టెక్నాలజీని వినియోగిస్తోంది. పాస్పోర్ట్లు, బ్యాంకు నోట్లు, కీలక ప్రభుత్వ పత్రాల ముద్రణలో ఉపయోగించే భద్రతా ప్రమాణాలను ఈ కార్డుల తయారీలో వాడుతున్నది. కార్డు అసలు ధనాన్ని సులభంగా గుర్తించడంతో పాటు లబ్ధిదారుల వివరాలను డిజిటల్గా ధృవీకరించేందుకు వీలుగా మొత్తం 9 రకాల సెక్యూరిటీ ఫీచర్లతో నమూనా రూపొందించింది. కార్డు ముందు భాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో పాటు కార్డు యజమాని వివరాలు, రేషన్ దుకాణం నెంబర్ తదితర సమాచారాన్ని పొందుపరచబోతున్నారు. సివిల్ సప్లైస్ కమిషనర్ అధికారిక సంతకానికి కార్డులో స్థానం కల్పించారు. కార్డు ముందు వెనక భాగాల్లో కనిపించని స్పర్శ ద్వారా గుర్తించే, డిజిటల్ గా ధృవీకరించే సెక్యూరిటీ ఫీచర్లు పొందుపరిచారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నంతో కూడిన సెక్యూర్ హోలోగ్రామ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిలీఫ్ టెక్స్ట్, సూక్ష్మ అక్షరాలతో కూడిన మైక్రో టెక్స్ట్ ఇందులో ఉన్నాయి. సాధారణ ప్రింటింగ్ పద్ధతులతో వీటిని యథాతథంగా డూప్లికేట్ చేయడం అన్నది, కాపీ చేయడం అన్నది కష్టంగా ఉండేలా డిజైన్ చేసిరట. యాంగిల్ మారిస్తేనే కనిపిస్తాయట. ఈ స్మార్ట్ రేషన్ కార్డులో డ్యూయల్ హిడెన్ ఇమేజెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. జీఓటీజీ తదితర రహస్య గుర్తులు నిర్దిష్ట యాంగిల్, ఆ కోణంలో లేదా మ్యాగ్నిఫికేషన్ ద్వారా మాత్రమే కనిపించేలా రూపొందించిరట.
దీంతో కార్డు ఒరిజినాలిటీని పరిశీలించేందుకు అదనపు అవకాశం లభిస్తుంది. తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో కూడిన వాటర్ మార్కును కార్డులో పొందుపరుస్తారు. సాధారణ కంటికి కనిపించని యూవీ లోగోను ప్రత్యేకంగా ముద్రిస్తారట. ఈ అల్ట్రావైలెట్ రేస్లో పరిశీలించినప్పుడు మాత్రమే ఈ గుర్తు కనిపిస్తుంది. కార్డు నిజమైందా డూప్లికేట్దా అనే విషయాన్ని త్వరగా నిర్ధారించేందుకు ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్తో డిజిటల్ ధృవీకరణ. కార్డు వెనుక భాగంలో 20 మిల్లీమీటర్ల పరిమాణంలో ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ను ముద్రిస్తారట. ఇందులో డిజిటల్గా సేఫ్టీ సమాచారాన్ని పొందుపరిచి ఆథరైజ్డ్ సాఫ్ట్వేర్ లేదా స్కానింగ్ వ్యవస్థల ద్వారా లబ్ధిదారుల వివరాలను ధృవీకరించేలా వ్యవస్థను రూపొందించారు. ఈ డేటాలో అనధికార మార్పులు, డూప్లికేషన్, నకిలీ కార్డుల తయారీని అడ్డుకోవడం ఈ విధానం ప్రధాన ఉద్దేశం. ఇక కార్డు పైన చేతితో తాకినప్పుడు గుర్తించగలిగేలా కొన్ని అక్షరాలు, వివరాలు ఎంబోస్ చేసే విధానాన్ని ప్రతిపాదించారు. దీనివల్ల దృష్టితోనే కాకుండా స్పర్శ ద్వారా కూడా కార్డు సెక్యూరిటీ ఫీచర్స్ను పరిశీలించే అవకాశం ఉంటుందట. ఇట్లా ఉంటుందట ఈ కార్డు. ఇవన్నీ ఏముంటుంది, నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఇప్పుడు ఈ కార్డు డూప్లికేట్ తయారు చేసినా కూడా రేషన్ షాప్ పోతే రేషన్ రాదు. ఇదేం ఐడెంటిటీ కార్డు కాదు. సో దీనివల్ల ఏమి దేశాలు దాటిపోయేదో, దేశాల నుంచి వచ్చేదో ఏమి ఉండదు. ఓకే, మీరు గుర్తించాల్సింది ఏంటంటే అర్హులైన వాళ్ళకి కార్డ్స్ ఇవ్వాలి ఒకటి. ఎందుకంటే ఇవాళ మొత్తం 1 కోటికి పైన కార్డులు ఉన్నాయి. 3 కోట్ల మంది అందులో సభ్యులుగా ఉన్నారు. మొత్తం అంటే ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తం కార్డ్స్ ఉన్నాయి. అందరికీ రేషన్ కార్డు ఉన్నది అంటే అంత పేదోళ్ళు అన్నట్టే. అండ్ ఎక్కువ అందులో సరే ఇచ్చినా సరే కొన్ని ఐటమ్స్ అందులో ఇంకా పెంచే ప్రయత్నం చేయండి. దానివల్ల ఉపయోగం ఉంటుంది ప్రజలకి. చక్కెర కానీ ఇంకా లేకపోతే ఇంకా ఏదన్నా రకరకాల ఐటమ్స్ పెంచే ప్రయత్నం చేయండి. అండ్ దాంతోపాటు రేషన్ డీలర్లు దుకాణమే పెట్టిరు, ఏకంగా కిరాణం దుకాణం. బియ్యం కావాలంటే నీకు కారం తీసుకుపోవాలి, బియ్యం కావాలంటే అది తీసుకుపో, నూనె తీసుకుపోయిన ప్యాకెట్లు పెట్టి అమ్ముతున్నారు. సో దానివల్ల కొంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఎక్కడ తక్కువ ఉంటే వాళ్ళు అక్కడ కొనుక్కుంటారు. సో కాబట్టి అట్లాంటి కిరాణా దుకాణాలు పెట్టే కార్యక్రమాన్ని పక్కన పెట్టమని చెప్పండి. వాళ్ళ మీద చర్యలు తీసుకోండి.